హైదరాబాద్ చాలా పెద్ద నగరం. ఎటు చూసినా ఇల్లు, బహుళ అంతస్తులు, పెద్ద పెద్ద ఆఫీసులే కనిపిస్తాయి. న్యూయార్క్ తదితర నగరాలతో హైదరాబాద్ను పోల్చుతాం. అభివృద్ధి అంటే నిర్మాణాలేనా? ప్రకృతి కాపాడే చర్యలుండవా? ఇలాంటి ప్రశ్నలు తరచూ వింటూ ఉంటాం. ఒకప్పుడు హైదరాబాద్ ఎన్నో ప్రకృతి చిత్రాలకు నేలవు. ఇప్పుడు అలాంటి దృశ్యాలు చూడటానికైనా కనిపించడం లేదు. క్రమంగా చెట్లు కనుమరుగవుతున్నాయి, పచ్చదనం మాయమవుతుంది. ఇలాంటి తరుణంలో నగరంలో అక్కడక్కడ కొన్ని చోట్ల చెట్లు గుబురుగా పెరిగి నగరానికి ఆక్సిజన్ అందిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. అలాంటి జాబితాల్లోకే వస్తుంది కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి. సింపుల్గా చెప్పాలంటే హెచ్సియుకు అనుబంధంగా ఉన్న భూమి, లక్షల చెట్లు ఉన్న ప్రాంతం, నగరానికి కాస్త ఊపిరి పీల్చుకునేలా స్వచ్ఛమైన గాలి ఇస్తున్న ప్రదేశం కూడా. ఇప్పుడు ఈ భూములు వివాదంలో పడ్డాయి. హెచ్సియుకు చెందిన ల్యాండ్స్ కాదని, అవి ప్రభుత్వ భూములని చెబుతూ చెట్లను కొట్టేస్తుంది సర్కారే. పగలు రాత్రి నిరంతరాయంగా జేసీబీలను పెట్టుకుని చెట్లను తొలగిస్తున్నారు. ఇప్పటికే 50 ఎకరాలను ఖాళీ చేశారు, మొక్కలను తుంచేశారు. ఈ చర్యలకు ప్రకృతి ప్రేమికులు భగ్గుమంటున్నారు. పర్యావరణ సమతుల్యతకు ముప్పు తప్పని స్థితి ఏర్పడిందని, హైదరాబాదీ ఉపరితిత్తుల శల్యం కావటం తథ్యమని మండిపడుతున్నారు. అనేక పక్షి జాతులు, క్షీరాదాలు, ఔషధ మొక్కలకు ఈ ప్రాంతం ఓ అభయారణ్యంగా ఉందని చెబుతున్నారు. వివిధ పరిశోధకుల సమాచారం మేరకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్లో 700కు పైగా పుష్పించే మొక్కలు, 10 జాతుల క్షీరదాలు, 15 జాతుల సరీసృపాలు, 200కు పైగా పక్షి జాతులకు నిలయం, 100 కోట్ల ఏళ్ల నాటి రాతి నిర్మాణాలు కూడా ఉన్నాయి. సాధారణంగా కనిపించే క్షీరదాలలో మచ్చల జింకలు, అడవి పందులు, ముళ్ళ పందులు, కుందేలున్నాయి. వేటతో పొంగలిండ్లు ఇప్పటికే అదృశ్యమయ్యాయి. సరీసృపాలలో రసెల్స్ ఫైపర్, కోబ్రా, ఇండియన్ రాక్ పైథాన్, ఇండియన్ క్రైట్స్, మానిటర్ బల్లి ఇంకా క్యాంపస్లోనే ఉన్నాయి. ఇక విశ్వవిద్యాలయ జీవ వైవిధ్యంలో 200కు పైగా పక్షి జాతులున్నాయి. వాటిలో చాలా వలస పక్షులు అంతరించిపోతున్నాయి. వీటిలో రాబందులు, గద్దలు, కొంగలు, కార్మరెంట్స్, హెరాన్లు, ఐబిఎస్, ఫ్లెమింగోలు, ఇండియన్ పిట్ట, పెలికాన్లున్నాయి. ఇక హిమాలయాల నుంచి వలస వచ్చే అరుదైన పక్షి వెడిటర్ ఫ్లైక్యాచర్ను కూడా ఈ క్యాంపస్లో పక్షులు పరిశీలకులు, వన్యప్రాణాలు ఔత్సాహికులు గుర్తించారు. ప్రధానంగా 2 నీటి వనరుల నెమలి సరస్సు, గేదెల సరస్సుతో పాటు వన్యప్రాణులకు దాహతి తీర్చే మరో 3 చెరువులపై ఇప్పుడు బుల్డోజర్ కరల నృత్యం చేయడం పర్యావరణానికి ముప్పుగా మారనుంది. వర్సిటీ ప్రాంతంలోని వనాల్లో అనేక ఔషధ సుగంధ మొక్కలున్నాయి. బీపీని తగ్గించే లక్షణాలను తగ్గించే మొక్కలు, కాలేయాన్ని సరిదిద్దడంలో పనిచేసే మొక్కలకు కొదవలేదు. ఈ క్యాంపస్ ఒక పురాతన శిలా నిర్మాణం, మామ్ గ్రూప్ రాకకు నిలయం. ఇది డక్కన్ భౌగోళిక చరిత్రకు చిహ్నం. నెమలి, మచ్చల జింక, నక్షత్రాల తాబేలు,
ఫ్లాప్ పెంకులు, అడవి పందులు, చేవుల పిల్లి, కుందేలు, బూడిద రంగు ముంగిస, ముళ్ళ పందులు, మానిటర్ బల్లులు, కొండ సిలువ, బోవా పాములు, నాగుంపాము, రసెల్ వైపర్, కట్లపాము ఇలా అనేకం ఉన్నాయి. సొసైటీ టు సేవ్ రాక్స్ వాదన ప్రకారం హైదరాబాద్ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో పుట్టగొడుగుల శిలానిర్మాణం కనీసం 200 కోట్ల సంవత్సరాల నాటిది. ఈ శిలాభూమి పౌర నుండి ఏర్పడిందని చెబుతారు. ఈ శిలా చుట్టూ ఉన్న ఏదైనా నిర్మాణ కార్యకలాపాలు ముప్పుగా మారవచ్చు. నిర్మాణాలతో పెద్ద ఎత్తున కంపనాలతో శిలా చెదిరిపోయే అవకాశం ఉంది. పుట్టగొడుగుల శిల చుట్టూ ఎటువంటి నిర్మాణ కార్యకలాపాలు జరగకుండా చూసుకోవాలని వాదన ఉంది. Namaskaram. This is a public, heartfelt request to our Honorable Chief Minister Revanth Reddy Garu. నాకు 2 days క్రితం ఆ HCU గురించే తెలిసింది. కనుక్కున్నాను కొన్ని విషయాల గురించే. దట్స్ వై మేకింగ్ దిస్ వీడియో. సార్, ఒక తల్లిగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఎలాగైనా 44 అయిపోయాను. నేను ఎలాగైనా రేపు మాపు పోతాను. ఐఎమ్ ఓల్డ్. బట్ ఫర్ మై కిడ్స్ అండ్ ఆల్ ఆర్ కిడ్స్, ఫర్ దర్ ఫ్యూచర్, వీ నీడ్ ఆక్సిజన్, వీ నీడ్ వాటర్. ఎస్, డెవలప్మెంట్ ఇస్ 100% నెసెసరీ. దెర్ ఇస్ నో డౌట్. వీ నీడ్ అవర్ IT parks, వీ నీడ్ అవర్ టాల్ skyscrapers, వీ నీడ్ అవర్ బిల్డింగ్స్. బట్ ఈ ఒక్క 400 acres కుదిరితే ఏదైనా, ఇఫ్ దెర్ ఇస్ ఎనీ possibility, if we can stop it, I'm begging you as a citizen of your state, of your city. హైదరాబాద్ చాలా పెద్ద నగరం. ఎటు చూసినా ఇల్లు, బహుళ అంతస్తులు, పెద్ద పెద్ద ఆఫీసులే కనిపిస్తాయి. న్యూయార్క్ తదితర నగరాలతో పాటు హైదరాబాద్ను పోల్చుతాం. అభివృద్ధి అంటే నిర్మాణాలైనా, ప్రకృతిని కాపాడే చర్యలుండవా? ఇలాంటి ప్రశ్నలు తరచూ వింటూ ఉంటాం. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, HCU భూముల విషయంలో ప్రభుత్వ చర్యలపై అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ ఏంటి సునీల్? వరలక్ష్మి, కాంక్రీట్ జంగల్ గా మారుతున్నటువంటి హైదరాబాద్ మహానగరంలో సెంట్రల్ యూనివర్సిటీ పరిసర ప్రాంతంలోనే పచ్చదనం వెల్లువెరుస్తుంది. దాదాపుగా అక్కడ వందలాది ఎకరాల్లో ఇటు చెట్లు కావచ్చు, అటవీ సంపద ఉంది. పచ్చని చెట్లతో పాటు ఇక ప్రస్తుతం ప్రభుత్వం ఎక్కడైతే పనులు చేస్తుందో కంచెగచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో అక్కడ మష్రూమ్ ర్యాక్ వంటి అరుదైన రాళ్లు ఉన్నాయి. వాటిని భవిష్యత్ తరాలకు అందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక అదే ప్రాంతంలో జింకలు, నెమ్మళ్ళు, నక్షత్ర తాబేళ్లు, అంతేకాకుండా ఇక ఇటు చెరువులు కూడా ఉన్నాయి అని చెప్పేసి ఇప్పటికే పర్యావరణ ప్రేమికులు చెప్తున్నారు. ఇక ఆ భూములను కాపాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కానీ అక్కడ ప్రభుత్వం యథేచ్ఛగా ఇప్పుడు డోజర్లతో చదును చేస్తుంది. పచ్చని పర్యావరణానికి విఘాతం కలిగేలా చెట్లనన్నీ కూడా నరికివేస్తుంది. బుల్డోజర్లతో అక్కడ ఉన్నటువంటి అటవీ సంపదనంతా కొల్లగొట్టే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఇప్పటికే దాదాపుగా
200 ఎకరాలకు పైగా భూముల్లో చదును చేశారు. వీటిని కాపాడాలి అని చెప్పేసి ఇటు పర్యావరణ ప్రేమికులైతే చెప్తున్నారు. ఇక ఈ ప్రభుత్వం మాత్రం ఎక్కడ కూడా తగ్గకుండా తన పని తాను చేసుకుపోతుంది. ఇక ఇప్పటి వరకు ఆ భూములకు సంబంధించిన వివాదం కొనసాగింది. ఆ భూములకు సంబంధించి ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చింది. అక్కడ ఉన్నటువంటి సంపదను కాపాడాలి అని చెప్పేసి అయితే ఇప్పుడు డిమాండ్ బాగా వినిపిస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే చాలా మంది ట్వీట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ కావచ్చు, అదేవిధంగా ప్రియాంక గాంధీకి కూడా కొంతమంది పర్యావరణ పరిరక్షకులు వాళ్ళు ట్వీట్ చేస్తూ ఇక్కడ ప్రభుత్వానికి కీలకమైనటువంటి సూచనలు చేయాలి, సలహాలు ఇవ్వాలి అని చెప్పేసి కూడా వాళ్ళు ట్వీట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలో ఎక్కడ చూసినప్పటికీ ఇటు కాంక్రీట్ జంగల్ మాదిరిగా పెద్ద పెద్ద భవంతులు వెలిశాయి. ఇక ఇటు గచ్చిబౌలి ప్రాంతంలో కూడా అదే పరిస్థితి ఉంది. యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో మినహా మిగతా ప్రాంతంలో ఎక్కడ కూడా పెద్దగా పర్యావరణానికి సంబంధించి చర్యలు అక్కడ కనిపించే దాఖలాలు లేవు. యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో మాత్రమే పచ్చదనం వెల్లువిరుస్తుంది అని చెప్పేసి కూడా పర్యావరణవేత్తలు చెప్తున్నారు. ఇక దీనికి సంబంధించి బీజేపీ ఎంపీలు కూడా నిన్న కేంద్ర అటవీ శాఖ మంత్రిని కలిశారు. వాళ్ళు కూడా ఒక వినతి పత్రం ఇచ్చారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ ఎంపీలందరూ కూడా భూపేందర్ యాదవ్ ను కలిసి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కీలకమైనటువంటి ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పేసి కూడా వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ అయితే ఇచ్చారు. పూర్తిగా అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి భూములను లాక్కోవడానికి వీలు లేకుండా గతంలో సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పునిచ్చింది. ఆ తీర్పు అనుసరించి జీవ వైవిధ్యాన్ని కాపాడే దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి కూడా బీజేపీ ఎంపీలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండానే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కానీ అక్కడ ఎటువంటి చర్యలు తీసుకోకుండానే తెలంగాణ ప్రభుత్వం చెట్లను కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అటవీ సంపదను ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తుంది. ఈ దుందుడుకు చర్యలను రాష్ట్ర ప్రభుత్వం ఆపాలని ఆదేశించాలని చెప్పేసి కూడా కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ కు బీజేపీ ఎంపీలు రిప్రజెంటేషన్ అయితే ఇచ్చారు. ఇక కేంద్ర అటవీ శాఖ మంత్రిని కూడా అటవీ శాఖ మంత్రిత్వ శాఖ నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇటు వాళ్ళు వివరణ కోరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. గత వారం రోజులుగా పూర్తిగా అక్కడ ఉన్నటువంటి భూములకు సంబంధించి వివాదం కొనసాగింది. 400 ఎకరాలు యూనివర్సిటీ భూములను ప్రభుత్వం అక్రమంగా లాక్కుంటుంది, రియల్ ఎస్టేట్ కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తుంది అని చెప్పేసి పెద్ద ఎత్తున ఇటు విద్యార్థి సంఘాలు కావచ్చు, విపక్ష నేతలు ఆందోళన చేశారు. ఆ ఆందోళన క్రమంలో పలువురు విద్యార్థులు కూడా తీవ్రంగా గాయపడినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇక ప్రభుత్వం యూనివర్సిటీ భూములకు సంబంధించి ఒక క్లారిటీ అయితే ఇచ్చింది. 2004లో ఐఎంజీకి ఆ భూములను అప్పటి ప్రభుత్వం కట్టబెట్టింది. అక్కడ ఎటువంటి కార్యకలాపాల ఐఎంజీ చేపట్టకపోవడంతో 2006లో తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుని టూరిజం అదేవిధంగా కల్చరల్ డెవలప్మెంట్ కి ఇచ్చింది. ఆ తర్వాత యూనివర్సిటీ భూములు కాబట్టి ప్రత్యామ్నాయంగా యూనివర్సిటీకి కూడా దాదాపుగా 395 ఎకరాల భూమిని గోపన్పల్లిలో కేటాయించారన్న క్లారిటీని అయితే ప్రభుత్వం ఇచ్చింది. ప్రస్తుతం ఆ భూములకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చినప్పటికీ ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ లో ఉన్నటువంటి ఆ భూముల విషయంలో కూడా ఇప్పుడు పర్యావరణవేత్తలైతే ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే దానికి సంబంధించి గ్రీన్ ట్రిబ్యునల్ లో కూడా కేసు వేసేందుకు సిద్ధమయ్యారు. అక్కడ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులను పూర్తి స్థాయిలో నిలిపివేయాలి అని చెప్పేసి కూడా పర్యావరణవేత్తలు డిమాండ్ చేస్తున్నారు. వరలక్ష్మి.